నేడు తెలంగాణ రాజకీయ యవనిక పైన కొత్త తార ఉదయించింది అని చెప్పాలి. అది ఎవరో కాదు, మన మాజీ ముఖ్యమంత్రి, ఈ తెలంగాణకి జాతిపితగా కొనియాడబడే కేసీఆర్ గారి తనయ కల్వకుంట్ల కవిత గారు. విద్యాధికురాలు, మరి సంపన్న వర్గాల్లో నుంచి వచ్చిన వారు. 5 సంవత్సరాల పాటు పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేశారు. నిజామాబాద్ నుంచి 5 సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా పనిచేశారు. ఉద్యమ సమయంలో పనిచేశారు. తెలంగాణ జాగృతి పేరుతో ఆమె ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ వాదులందరికీ సుపరిచితమైన పేరు కల్వకుంట్ల కవిత గారు. ఈ కవిత గారు రాజకీయాల్లోకి రావటం కొత్త కాదు, రాజకీయాలు కొత్త కాదు. ఆమె కొత్తగా రాజకీయ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది ఒకసారి సింహావలోకనం చేసుకోవాలి. దీనికి కారణం ఏంటంటే, భారసాలో కొంతమంది తోడేళ్లుగాను గుంటనక్కలుగాను మారి నాకు వ్యతిరేకంగా మొదటి నుంచి పనిచేస్తున్నారు అనేది కవిత గారి మెయిన్ ప్రధానమైన పాయింట్. భారస గతి తప్పుతుంది అంటే బాపు అంటుందా ఆమె తండ్రిని. భారస గతి తప్పుతుంది, ఈ గతి తప్పిన భారసాని గాడిలో పెట్టాలి, అనేకమైన హెచ్చరికలు చేశాను అంటే, అధికారంలో ఉన్న 10 కాలంలో ఆమె ఏం హెచ్చరికలు చేశారో బయటికి రాలేదు. కానీ మరి ఢిల్లీ మద్యం కేసులో ఆమె జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మాత్రం చాలా తీవ్రమైన ఆరోపణలు భారస అధినాయకత్వం మీద, అంటే కేసీఆర్ గారి మీద డైరెక్ట్గా ఆ రోజుల్లో చేయలేదు, కానీ నేడు తను సొంతంగా పార్టీ పెట్టుకుంటున్న సమయంలో మాత్రం చేశారు. ఈ పార్టీ వెనుక, ఆమె ఈ రాజకీయ పార్టీని పెట్టడానికి వెనుక ఎవరు ఉన్నారు, ఎవరు లేరు అనేది కూడా కొంత మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానమైన కారణం, తనకంటూ ఒక ఉనికి, ఒక ప్లాట్ఫామ్ కావాలి అనేది ఒకటి ఎప్పటి నుంచినో నిర్ణయం చేసుకున్నారు. ఎప్పుడైతే తిహార్ జైలులో ఆమె సుదీర్ఘకాలం గడిపారో అప్పుడే రాజకీయాల్లో మనకంటూ ఒక ప్లాట్ఫామ్ కావాలి, అంటే తెలంగాణ జాగృతి సంస్థ సరిపోదు, అది సోషల్ ఆర్గనైజేషన్గా తెలంగాణ రావటానికి ఉపయోగపడింది. ఇక్కడ మనకి ఇప్పుడు రాజకీయ నాయకులు ఇప్పటికిప్పుడు ఎవరు కూడా నా దగ్గర చేరరు, కాబట్టి ఎవరిని టార్గెట్ చేయాలి అనే అంశం మీద పూర్తి క్లారిటీతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అక్కడి నుంచి ఎవరు రారు ప్రస్తుతం. మరి భారస ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, మరి తను పుట్టి పెరిగిన పార్టీ కాబట్టి